హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది చిన్న వయసు అని లేదు, పెద్ద వయసు అని లేదు, ప్రతి ఒక్క ఏజ్‌లో అందరూ బాధపడుతున్న టాపిక్. వీడియో చివరి వరకు చూడండి. హోమియోపతిలో బ్రహ్మాండమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఏ మెడిసిన్ తీసుకుంటే దేని నుంచి ఉపశమనం వస్తదనేది చెప్తాను. తర్వాత డైట్‌లో కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి, ఏది తీసుకుంటే మనం ఇంట్లోనే ఉండి దీన్ని అరికట్టవచ్చు అనేది కూడా చెప్తాను. అసలు ఏంటి టాపిక్ అంటే మీరు చాలామంది అందరూ ఏమనుకుంటారు, సార్ నాకు కడుపులో మంట ఉంది సార్ అసిడిటీ అని అంటారు. ఇంకొకటి ఇక్కడ ఛాతీలో నొప్పి వచ్చింది సార్ అసిడిటీ అని అంటారు. ఇంకొకటి అది తెలవక ఇంకొకటి జీఈఆర్డీ అంటారు, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. అర్థమైందా? అది వేరే, ఇది వేరే. 2 సేమ్ అనుకోని ఇవాళ రేపు ఇష్టం ఉన్నట్టు అందరూ ఏదో ప్యాంటాప్ గోళీలు వేసేసుకుంటా, లేకపోతే ఇంకా ఏదో గోళీ వేసుకుంటా, యాంటాసిడ్లు వేసేసుకొని అది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మన కడుపులో మంట ఉంది కదా అని చెప్పి ప్యాంటాప్ గోళీలు ఎక్కువ రెగ్యులర్గా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన ఈసోఫేగస్ అన్ననాళము ఇంకా స్టమక్‌లో పూత పోతది. ఆ పూత పోతే ఏమైతది? అప్పుడు మంట ఇంకా ఎక్కువ డెవలప్ అయిపోతది. తద్వారా ఇంకేమైతది, డైజెషన్ అనేది సరిగ్గా గాదు. మనం తిన్నది ఒంటికి చేరదు. మన శరీరంలో కావాల్సిన కాల్షియంలు, ప్రోటీన్లు, మెగ్నీషియంలు అవన్నీ మన చిన్న పేగుల అబ్జర్వ్ అవ్వడం జరుగుతది. సో, ఎప్పుడైతే ఈ పూత ఇట్లా అయిపోయి డ్యామేజ్ అయిందో, అవి మనకేవైతే కావాలనో అవి అందవు. అందకపోయేసరికి ఏమైతది, మళ్ళీ డెఫిషియన్సీస్ అయ్యి మోకాలు నొప్పులు రావడము, ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి. వెన్ను నొప్పి రావడము, నడుము నొప్పి రావడము, కడుపులో మంట, ఛాతీ నొప్పి ఇంకేవేవో వస్తాయి. సో, అసలు జీఈఆర్డీ అంటే ఏంది? అంటే కడుపులో ఉన్న యాసిడ్ ఈసోఫేగస్‌లోకి పోతే, ఈసోఫేగస్ అంటే అన్ననాళం. సో, దాంట్లోకి పోతే ఏమైతది అంటే అప్పుడు మంట సివియర్‌గా రావడం జరుగుతది. దాన్ని జీఈఆర్డీ అంటారు. అసలు ఎందుకు పోతది? కడుపులో ఉన్న గ్యాసు అన్ననాళంలోకి ఎందుకు పోతది ఈసోఫేగస్‌లోకి అంటే, ఈ కడుపుకి అన్ననాళంకి మధ్యలో ఒక వాచర్ ఉంటది. దాన్ని ఏమంటారంటే లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అని అంటారు. ఎప్పుడైతే ఈ స్ఫింక్టర్ లూజ్ అయితదో, 2 పైపుల మధ్యలో వాచర్ ఉన్నట్టు ఈ ఈసోఫేగస్‌కి, స్టమక్‌కి మధ్యలో ఒక వాచర్ ఉంటది. ఆ వాచర్ లూజ్ అయినప్పుడు అదే స్ఫింక్టర్ అంటారు. అది లూజ్ అయినప్పుడు ఏమైతదంటే ఈ యాసిడ్ అనేది పైకి నెట్టేస్తది. అప్పుడు నెట్టేసినప్పుడు ఏమైతది అనంటే యాసిడ్ పైకొస్తది. సో, యాసిడ్ పైకొచ్చినప్పుడు ఏమైపోతదంటే ఆటోమేటిక్‌గా నోట్ల దుర్వాసన రావడము, నోట్లో చేదుగా అనిపియడము, నోట్లో మంట అనిపియడము, తేపులు రావడం ఇవన్నీ జరుగుతుంది. ఇంకొకటి ఏంది అంటే అసలు జీఈఆర్డీని ఎట్లా గుర్తించాలి అనంటే వాటర్ బ్రాష్. గుర్తుపెట్టుకోండి, ఇది కీ లైన్ సింప్టమ్ ఆఫ్ జీఈఆర్డీ. వాటర్ బ్రాష్ అంటే ఎప్పుడైతే యాసిడ్ నోట్లోకి వస్తుందో మన శరీరం ఏం చేస్తుంది, డిఫెన్స్ మెకానిజం బట్టి ఆటోమేటిక్‌గా ఉమ్ము అనేది, సలైవా అనేది ఉత్పత్తి ఎక్కువడం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యాసిడ్‌ని మళ్ళీ న్యూట్రలైజ్ చేయాలంటే ఉమ్ము ఆటోమేటిక్‌గా ఉత్పత్తి అవుతది. అప్పుడు ఆటోమేటిక్‌గా తేపులు వచ్చినా కానీ మన నోటికి ఏం ప్రాబ్లమ్ కాకుండా ఈ సలైవా అంటే ఉమ్ము ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. అందుకే వాటర్ బ్రష్ నోట్లో ఆటోమేటిక్‌గా మనకి ఉమ్ము ఎక్కువ ఉత్పత్తి అవుతుందంటే గుర్తుపెట్టుకోండి అది జీఈఆర్డీ అని. దీనివల్ల ఏమవుతుందంటే ఛాతీలో నొప్పి రావడము, కడుపులో మంట రావడము, కడుపు ఉబ్బినట్టు అనిపియడము, దాని తర్వాత నోటిలో ఎక్కువ మనకి ఇది తేపులు రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో, దీనికి ఈ సమస్యకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి. జీఈఆర్డీకి ఒక మెడిసిన్ చెప్తానండి. కింగ్ లాంటి మెడిసిన్ ఐరిస్ వర్సికొలార్. ఈ మెడిసిను 0/9 పొటెన్సీలో మీరు రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే ఒక 30 డేస్ ఆటోమేటిక్‌గా మీకు ఉపశమనం జరుగుతుంది. ఇంకా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. రొబీనియా అని, నాట్రంఫాస్ అని ఇలాంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. మన లక్షణాలను బట్టి మెడిసిన్ ఇయ్యడం జరుగుతుంది. సో, మీరు ఈ ఐరిస్ వర్సికులర్ అనే మెడిసిన్ వాడితే మీకు ఉపశమనం జరుగుతుంది. తర్వాత మీకు కంప్లీట్‌గా క్యూర్ కావాలి అనంటే ఖచ్చితంగా హోమియోపతి డాక్టర్‌ని కన్సల్ట్ కాండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి యాంటాసిడ్స్ చేసుకోకుండా, మీ కడుపు పూత ఖరాబ్ కాకుండా, దాని లోపట మ్యూకోజా ఏది డిస్టర్బ్ కాకుండా మనకి క్యూర్ అనేది జరుగుతాయి. సో, ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఏం ఫుడ్స్ తీసుకోవాలి? ఏం ఫ్రూట్స్ తినాలి? ఫుడ్స్ అనంగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంది అనంటే, వెజిటబుల్స్ అనంగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంది అనంటే లేడీ ఫింగర్. ఇంకొకటి ఏందంటే సొరకాయ. సొరకాయ అంటారు, ఆనపకాయ అంటారు. ఇది రెగ్యులర్‌గా తీసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, తోటకూర, పాలకూర, మెంతికూర అంటారు చూడండి. మెంతికూర రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే మనకు జీఈఆర్డీని అరికట్టవచ్చు. అంటే రెగ్యులర్‌గా పాలకూర తినడము, తోటకూర తినడము, మెంతికూర తినడం, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అందులో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అంటే మీకు చెప్పాను కదా, రెండిటి మధ్యలో వాచర్ ఉంటది. అది వీక్ కాకుండా ఉంటుంది. సో, దాని ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ మనం గ్యాస్ పైకి నెట్టకుండా అరికట్టవచ్చు. ఇంకొకటి ఫ్రూట్స్.
యాపిల్ ఎక్కువ తీసుకోవడము, దాని తర్వాత కివీ ఫ్రూట్ ఎక్కువ తీసుకోవడము, దాని తర్వాత ఏంటి అనంటే పపాయ అంటే మీకు తెలుసు కదా, పపాయ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనము ఆటోమేటిక్గా ఇది జీఆర్డీని అరికట్టవచ్చు. వాటర్ మిలన్ ఎక్కువ తీసుకోవడము, ఇంకొకటి మస్క్ మిలన్ పుచ్చకాయ ఎక్కువ తినడము, ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఈ జీఈఆర్డీని అరికట్టవచ్చు. సో ఇలా చేసినట్టయితే మీకు దీని నుంచి ఉపశమనం కలుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి, మాకు కింద నెంబర్ చూపిస్తున్నాము, ఆ నెంబర్ కాల్ చేయండి. మీ ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. హైదరాబాదే కాదండి, ఇండియా కాదండి, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మీరు వీడియో కన్సల్టేషన్ ద్వారా మెడిసిన్ మేము పంపిస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్సల్ట్ కావచ్చు. థ్యాంక్ యూ.